श्री गुरु करुणाशक्ति विग्रहाय नमस्तुते। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिवैभव पुरी गोस्वामी नामिने। गौरवाणी प्रचाराय दृढसङ्कल्पमुक्तये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्तिप्रदायिने नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमदे श्रीभक्तिसिद्धान्त सरस्वती इति नामिने। श्रीभाष्यवानुविधिविदयिताय कृपाब्धये कृष्णसम्बन्धविज्ञानदायिने प्रभवे नमो। माधुज्यजलप्रमाद्य श्रीरूपानुगभक्तिदो श्रीगौरकरुणाशक्ति विग्रहाय नमस्तुते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्रीरूपानुगृद्धाप सिद्धान्तदन्तहारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अजानुलम्बितभुजौ कनकावधातौ सङ्कीर्तने कपितरौ कमलायताक्षौ विश्वम्भरौ द्विजभरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरो करुणावतारो। वन्दे जगत्प्रियकरो करुणावतारो। वागीसाजस्य वदने लक्ष्मीर्जस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे। त्वं नृसिंहम् अहं भजे। वृन्दावे तुलसी देव्ये प्रिया वे केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। सर्वप्रथमముగా परमाराध्य परम पूज्युలు प्रातः स्मरणीय जगद्बंधनीय श्री कृष्ण चैतन्य मठ गोसेवा संस्था संस्थापक आचार्युలు गुरुदेव गुरु कृपामूर्ति ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर दशे श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्य पादमुलो दास अनंत कोटि దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। परम गुरुदेव नित्य लीला विष्णु विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर दशे श्रीमद् भक्ति वैभव पुरी गोस्वामी महाराज वारी दिव्य पादमुलो ఈ దాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। భగవత్ కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయాజ్ఞ ప్రణామం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరి తాలూక మహతి కృప ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి కృప। క్రమాగతంలో భగవద్గీత తాలూకా 3వ అధ్యాయం
పారాయణం చేస్తూ 2 శ్లోకాల తాలూకా అర్థం విశ్లేషించుకుందాం. నైవ తస్య కృతనార్థో నా కృతేనిహ కశ్చన నా చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ విపాశ్రయః. కశ్చిదర్థ విపాశ్రయః మనం ఆశ్రయం తీసుకొని బట్టి ఉన్నది. ఎవరికి ఆశ్రయం తీసుకోవాలి? వాస్తవంగా మనకి ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకి మనం ఆశ్రయం తీసుకోవాలి. జగతంలో రక్షించేవారు కేవలం శ్రీకృష్ణుడే. ఇతర దేవతలు కూడాను దైత్యులు తలొక అరాజకత నుంచి కూడాను భగవంతుడి కృష్ణుడే వాళ్ళందరికీ రక్షించారు. అసురులు అంటే మనం దైత్యులు అంటాం, రాక్షసులు. ఈ జగతంలో అనేకసారి వీళ్ళు వచ్చి అనేక అరాజకత చేశారు. కానీ ఆ సమయంలోని భగవంతుడే ప్రతి జీవులకి, దేవతలకి, పృథివీకి, వాయువుకి, అగ్నికి, ఇంద్రుడికి, చంద్రుడికి అందరికీ రక్షించినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి కృష్ణ పరమాత్మకి ఆశ్రయం తీసుకోవాలని చెప్పేసి ఈ 18 నంబర్ తాలూకా శ్లోకంలో చెప్తున్నారు. సో ఏంటి? కశ్చిదర్థ విపాశ్రయః, మనం ఆశ్రయం అటువంటి కృష్ణుడికి మనం తీసుకోవాలి. ఎవరైతే ప్రతి దేవతలు ఆ భగవంతు తాలూకా ఆశ్రయం తీసుకుంటున్నారు, అటువంటి భగవంతు తాలూకా ఆశ్రయం తీసుకొని వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. సో మనం కూడాను అటువంటి పూర్ణ పురుషుతం భగవంతు తాలూకా ఆశ్రయం తీసుకుంటే మనం కూడా సురక్షితమై ఉంటాం. లేదంటే మనం పదే పదే విపదం, మనం పదే పదే మనకి విపదమే ఉంటుంది. ఆ విపదం నుంచి మనకి రక్షించాలంటే అటువంటి ఆశ్రయం తీసుకోవాలి. సో ఈరోజు 19 నంబర్ శ్లోకం తస్మాత్ అని చెప్తున్నారు. తస్మాత్ అంటే కన్క్లూజన్, అందుచేతన, అందువలన మీరు చేయాల్సింది కర్మం ఏంటి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ విన్నారు. ఎవరికి శరణం తీసుకోవాలి? నువ్వు నన్ను ఏది నివేదన చేయకుండా పాపము, సగం పాపం, సో ఆత్మకారణాత్ వదంతే ఆత్మకారణాత్, స్నేయో దొంగ తేనో. సో విధానంగా అనేక చెప్పి ఇప్పుడు తస్మాత్ ఆసక్త సతతం అని చెప్పేసి ఏం చెప్తున్నారు అనేది మనం ఇప్పుడు ఇది ధ్యానపూర్వకంగా వింటే, మనం ఇది ఒక్క శ్లోకాన్ని పాటిస్తే ఖచ్చితంగా మనం పరమగతిని ప్రాప్తి అవుతాం. భగవంతుడు ఇటువంటి చాలా అద్భుతమైన చెప్పారు. దానికి ప్రభుపాద్ పర్పోర్ట్ ఎంత అద్భుతంగా ఇంకా రాశారు అంటే అర్థమైనట్టుగా. మనం అనేక చదువుకున్నాము శ్లోకాల్లోని అనాసక్తమై కర్మం చేయమని చెప్పేసి, కర్మం చేయని కానీ దానిపైన ఆసక్తి ఉండకండి అని చెప్పేసి చెప్తున్నారు. భగవంతుడికి ఇష్టం యుద్ధం చేయాలని, చాలా ధ్యానంగా వినండి. భగవంతుడికి ఇష్టం యుద్ధం చేయాలని, అందువల్లనే ఈ భగవద్గీత తాలూకా జ్ఞానం అర్జునుడికి ప్రసాదించారు. బాబు చేసేది అంతా నేనే అని అనేకవన్నీ చెప్తున్నారు. ఇది ఆత్మ, నువ్వు శరీరం కాదు, నీ కర్మం ఏంటి, నువ్వు క్షత్రియవే, నీ ధర్మం ఏంటి అనేక సంజాయించారు. లాస్ట్కి ఈ శ్లోకం చెప్పారు. ఎవరిదైతే తల భక్తుల తలక పరమ లక్ష్యం, పరమగతి ఏంటి? భగవంతుడి తాలూకా ప్రాప్తి. నిర్విశేష అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళ తాలూకా పరమగతి ఏంటి? ముక్తి. కానీ
భక్తుల తాలూకు ముక్తి భగవత్ ప్రాప్తి రెండు వేరా. ముక్తి అంటే ఏంటి? మనం ఒక రసగుల్లా లాగా మనం అయిపోవాలి, లేదంటే రసగుల్లా తినాలి, రెండిట్లో ఏదో ఒకటి. ఇది ముక్తి. రసగుల్లా లాగా అయిపోవాలంటే అది ముక్తి. రసగుల్లాని ఆస్వాదించాలి, తినాలి, దాన్ని టేస్ట్ చేయాలంటే అది భగవత్ ప్రాప్తి. మనం కామన్ గా చెప్పుకోవాలంటే. సో ధ్యాన మార్గం విడిచిపెట్టేసింది, ఇప్పుడు భక్తి మార్గం చెప్తున్నారు. అయితే భగవంతుడికి ఏదైతే ఇష్టమో అది చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నారు చాలా వరకు. అదే అకర్మ, భగవంతుడి ప్రీత్యార్థం. భగవంతుడికి ఏం ఇష్టం? యుద్ధం చేయడం ఇష్టం. ఎందుకు యుద్ధం చేయడం ఇష్టం ఉంది పక్కన పెట్టండి. ఒక వ్యక్తి ఎవరైనా హింస చేయమని చెప్పేసి చెప్తారండి. అనేక వేదాంతాలని హింస చేయకండి, అహింస ఉండండి అని చెప్పేసి చెప్తారు. పశు పక్షులకే హింస ఆచరణ చేయకండి అంటున్నారు. ఇక్కడ భగవంతుడు స్వయంగా నువ్వు హింస చేసి యుద్ధం చేయి. యుద్ధం అంటే హింస కదా. యుద్ధం అంటే అందరికీ చావడం, చంపబడడం ఇవన్నీ ఉంటాయి. హింస ఆచరణమే ఇది. కానీ భగవంత ప్రీత్యార్థంగా హింసాచరణ చేసినా కూడాను అది ధర్మము. చూడండి, ఎందుకంటే ఇది భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి యుద్ధం చేయమని చెప్పేసి ఇది హింస అయినా కూడాను ఇది ధర్మం అయిపోయింది. తను పరమగతిని ప్రాప్తి అయ్యేది. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు అది ధర్మము. భగవంతుడి ఇష్టపైన ఏం పని చేసినా అది ధర్మము. అది బంధం నుంచి విముక్తి, భగవత్ ప్రాప్తి, పరమగతి. దీనికి నేను మన దైనందిక కర్మంలోని దైనందిక భగవంతు జీవితంలో మనం చూసుకుందాం. ఈ సంసారం అంతా బంధనమే, కానీ ఈ సంసారం భగవతుడి ఇష్టంకి కన్వర్ట్ చేసామనుకోండి విముక్తి, పరమగతి, భగవత్ ప్రాప్తి. భగవంతుడి ఇష్టం వల్ల నాకు ఈ సంసారం దొరికింది అని కన్వర్ట్ చేసుకోవాలి. భగవంతుడి వల్ల నేను ఉండుతున్నాను, భగవంతుడి వల్ల లేగుస్తున్నాను, భగవంతుడి వల్ల పడుకుంటున్నాను అని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇది ఒక్కటే ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది. భగవంతుడి ప్రీత్యార్థంగా ఏం పని చేసినా అది కర్మం నుంచి విముక్తి అయిపోతుంది. ఎలాగా అర్జునుడు చేశాడు. ఏ శాస్త్రం చెప్పలేదు నువ్వు హింస చేసేసి నువ్వు ధర్మాన్ని పరమగతిని ప్రాప్తి అవుతావు అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏం చేశారు? హింసాచరణం చేసి, యుద్ధం చేసి, ఎంతమంది వేల లక్ష మందిని చంపి కూడాను అర్జునుడు పరమగతిని ప్రాప్తి అయ్యారంటే దాని ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఏంటంటే భగవంతుడు చెప్పిందే ధర్మము. సో భగవంతుడు చెప్తున్నారు మీరు అన్ని ప్రకారంగా కర్మం చేయండి, కానీ కర్మం పైన ఆసక్తి అవ్వకండి, అది నా గురించి చేయండి. సో మీరు పరమగతిని ప్రాప్తి అవుతారు. మనం విడిచిపెట్టలేవు కదా. గడ్డాలు మేషాలు విడిచిపెట్టుకొని అడవికి వెళ్ళి ధ్యానం చేసుకొని భగవత్ ప్రాప్తానికి సాధ్యం కాదు. సో మనలాంటి వ్యక్తి బద్ధ జీవులకి భగవంతుడు సరళమైన మార్గం ఇస్తున్నారు, ఎలా చేయాలి కర్మము. సో అందుకే మనం ఎవరైతే ఇంద్రియ తృప్తి గురించి, ఇంద్రియ భోగం గురించి, తన స్వార్థం గురించి కర్మం చేస్తారో అది పాపము మరి పుణ్యము రెండు అవ్వచ్చు. ఎందుకంటే నేను అన్నదానం చేస్తాను, నాకు ఇష్టం వల్ల నేను అన్నదానం చేస్తాను, అది పుణ్యం అయింది. ఇంకా కొన్ని పనులు చేస్తాం, అది పాపం అవుతుంది. సో మన ఇష్టం గురించి చేసింది అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు. కానీ భగవంతుడి ఇష్టం గురించి మనం ఏం చేస్తున్నామో అది పాపము పుణ్యం నుంచి చాలా ఉత్కృష్టమైనది. దానికి కంపారిజన్ లేదు పాపము పుణ్యంతో. భగవంతుడి ప్రీత్యార్థం ఏం చేసామో అది పాపం పూర్వం నుంచి చాలా ఉన్నతమైనది, ఉత్కృష్టమైనది, చాలా పైది. అది దానికి మనం అందుకోలేము. పాపం ఎవరైతే పాపము పుణ్యం చేస్తారో వాళ్ళకి
వేద పుష్పవాచాలు కావాలి, వేదంలో కర్మకాండాలు కావాలి, వేదంలోని పూజ పద్ధతి, హోమము, యజ్ఞాది కర్మం కావాలి. ఎవరైతే పాప పుణ్యం చేస్తారో, ఎవరైతే పాప పుణ్యం నుంచి చాలా ఊర్ధ్వంలో ఉన్నారు, ఎవరైతే భగవంతుడి గురించే చేస్తారో వాళ్ళకి పాపం అంటదు, పుణ్యం అంటదు. అందుకే వాళ్ళకి వేదంలో పుష్పవాక్యాలు ఏమి వాళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి ఎంత క్లియర్గా చెప్పేశారు ప్రభుపాద. అందుకే ఖచ్చితంగా ప్రభుపాద తాలూకు పర్పోర్ట్ని ప్రతి వ్యక్తి చదవాలి. ఎంత ఒక చిలకగా చెప్పినట్టు చెప్పారు, చిలకగా చెప్పినట్టు రాశారు. ఇది మనం ఇతర భగవద్గీత చదివితే ఇంత ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకోలేం. ఈ గీతా తాలూకా మహిమ అటువంటిది. అందుకే వరల్డ్ ఫేమస్ అయింది ఈ భగవద్గీత. ఎంత ఆచార్యులు పూజ్యపాద ప్రభుపాదులు ఆ విధానంగా రాశారు. సో అందుకే మనం చేయాల్సింది ఏంటంటే మన జీవితాన్ని, ప్రతి వస్తువుని భగవంతుని ప్రీత్యార్థికి మార్చుకోవాలి. అది నా పాపమా, నాది పుణ్యమా? పాపం చేసిన బంధనమే, పుణ్యం చేసిన బంధనమే నుంచి భగవంతుడి గురించి మనం చేసేది అది పాప పుణ్యం నుంచి రహితమైనది, అది చాలా ఊర్ధ్వంలో ఉన్నది. సో అది చేయడానికి ప్రయత్నించాలి. అదే కృష్ణ భావనామృతం, అదే కృష్ణ కాన్షియస్నెస్, అదే మనకి పరమగతిని లభించడానికి మార్గము. ఇండైరెక్ట్ గా డైరెక్ట్ చెప్పారు, కృత నిశ్చయం అని చెప్పారు. కృత నిశ్చయం చేసేవాడిని నీ కృష్ణుని, అదే చెప్తాం కదా, నేను చేసేవాడిని కృష్ణుని గురించి చేయాలి. అదే మనం కన్వర్ట్ చేసుకోవాలి. మనం చేసేదంతా కృష్ణుడి గురించే అని మనం అనేది అనుకోదానికి ఏమున్నదండి? చేసేదంతా చేస్తున్నాం మనం, అనుకోదానికి కృష్ణుడి గురించే వండుతున్నాం, కృష్ణుడి గురించి ఉద్యోగం చేస్తున్నాం, కృష్ణుడి గురించి ఉద్యోగం చేస్తున్నాం. కృష్ణ సంసారాన్ని పోషించడానికి భార్య ఉన్నారు, పిల్లలు, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, వీరికి పెళ్లి చేయాలి. ఇది కాకుండాను కృష్ణుని ఏదైతే నాకు సంసారం ఇచ్చారో బాధ్యతలు, ఆ బాధ్యతలు నేను నిర్వహించాలంటే నేను కర్మం చేయాలి. అయిపోయింది, అది కృష్ణ సంసారం. దాంట్లో మొత్తం కృష్ణ సంసారం, మీ సంసారం నుంచే విముక్తి పొందేశారు. కృష్ణ సంసారం దగ్గర కృష్ణ సంసారం పెట్టేసండి, వండుకున్న దగ్గర కృష్ణ ప్రసాదం పెట్టేసుకోండి. కృష్ణుని ఒకటి మీ జీవితంలో యాడ్ చేసుకోవాలి, అంతే. వర్క్ ఈజ్ వర్షిపబుల్. చాలా మంది అంటారు వర్క్ ఈజ్ వర్షిపబుల్, డ్యూటీ ఈజ్ గాడ్ అని చెప్పేసి చెప్తారు. భగవంతుడు అది విధానంగా చెప్పలే. అయితే నువ్వు కర్మం చేస్తే ఇక్కడ కర్మ ఎవరైనా బంధనం ఉన్నది, దానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అది నా బాధ్యత కాదు. నువ్వు చేసిన ప్రతి కర్మానికి నువ్వు బాధ్యతవి. కానీ ఆ కర్మము నువ్వు నా గురించి చేసావనుకోండి, దాంట్లో నుంచి విముక్తి అని భగవంతుడు స్వయంగా చెప్తున్నారుగా. కర్మం చేయమని చాలా మంది అనేస్తారు, ఏంటి అంటారు, కర్మమే దైవము అని చెప్పేసి చెప్తున్నారు. సో కాదు, ఇక్కడ చెప్పలే కర్మమే దైవం అని చెప్పేసి. ఫూలిష్ పీపుల్స్ అందరూ చెప్పారు ఇది కర్మమే దైవం అని చెప్పేసి. భగవంతుడు ఎందుకు అంటున్నారు, నువ్వు ఏ కర్మం చేయినా దానికి అనాసక్తి చెయ్యు, అది నా గురించే చెయ్యు, అప్పుడే నువ్వు కర్మబంధం నుంచి విముక్తి అవుతావు. కర్మము భగవంతుడైతే కర్మము బంధనం ఎందుకు అవుతుంది? ఇక్కడ బంధనం ఎందుకు చెప్తున్నారు? మళ్ళీ ఆ కర్మ వల్ల మళ్ళీ నువ్వు పునర్జన్మం ఎదగవుతావు, పునర్జన్మం మళ్ళీ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. ఏ కర్మము అయితే భగవంతుడు అవుతారో ఆ భగవంతుడు నువ్వు భగవత్ ప్రాప్తి అవ్వాలి కదా, మళ్ళీ జన్మం ఎందుకు వస్తుంది? అవ్వకూడదు కదా. ఆ కర్మం వల్ల మళ్ళీ పునర్జన్మం ఎందుకు అవుతుంది? పునర్జన్మం అవ్వకుండా పరమగతిని, ఆ భగవంతుడి పాద పద్మాలు మనం చేరుకుంటే అది పరమగతి. ఆ పరమగతి ఎలాగవుతుంది? మనం పాప పుణ్యం నుంచి విముక్తి అయితే కానీ మనం భగవత్ ప్రాప్తి అవ్వలేము, పరమగతిని ప్రాప్తి అవ్వలేము. ఎప్పుడైతే మనం పాప పుణ్యం నుంచి ఎప్పుడవుతామంటే, ఎప్పుడైతే భగవంతుడు చెప్పే వాక్యాలని మనం వింటే. అయితే భగవంతుడు మనకి ఏం చెప్పారని మనకు ఎలా తెలుస్తుంది? చెప్తున్నారు, జత్ కరోసి జతస్నాసి జజుహోసి దదాసి మదర్పణం. నన్ను అర్పణం చేయండి చాలు, అంతే, నువ్వు అన్నిటి నుంచి విముక్తి అయిపోతావు. జత్ కరోసి, నువ్వేం చేసినా నన్ను అర్పణం చేయి, అయిపోయింది. ఒకటే దాంట్లో సొల్యూషన్. నువ్వేం చేసినా, ఉద్యోగం చేస్తున్నావు చెయ్యు, నన్ను అర్పణం చేయి, అంతే. అది ధర్మం కాదుగా, దానికి ధర్మం అని చెప్పలేదుగా, దానికి ధర్మం చెప్పలేదుగా, అది ధర్మము చెప్పలేదు అసలు. ఇది భగవంతుడి ప్రీత్యార్థం ఎక్కడ అయింది? ఇది మీ ప్రీత్యార్థం అయింది.
ఇది మీ ప్రీత్యార్థం అయింది, భగవత్ ప్రీత్యార్థం. భగవంతుడు ఏం చేయాలని చెప్పేసి భగవంతుడు చెప్పారు కదా. నువ్వు మాంసాన్ని భగవంతుడికి అర్పణ చేయగలవా? చేయగలరా? ఒక మీరు మనసుతోటి మాంసాన్ని భగవంతుడికి ప్రసాదంగా నివేదనగా పెట్టగలరా? అవదుగా, ఇది చెప్పలేదుగా భగవంతుడు. కర్మాన్ని అర్పితం చేయమని చెప్పారు. ఏ కర్మం చేయాలి కూడా మనం ఆలోచించాలి. ఏ కర్మం వల్ల ఎవరు అన్యాయం అవ్వదు. గ్యాంబ్లింగ్ వచ్చేసింది అక్కడ. ఎవరికి అన్యాయం అవ్వకూడదు, అత్యాచారం అవ్వకూడదు, ఎవరి మనసు బాధపట్టకూడదు. వాళ్ళు ఉన్నాయి కదా దాంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంది. అందుకే భగవంతుడి ప్రీత్యార్థంగా మనం కృష్ణుడి పైన సంపూర్ణమైన ఆసక్తి కృష్ణ పాద పద్మాలను మనం చేర్చుకుంటే మనం ఖచ్చితంగా ఈ పుణ్యం మరియు పాపం నుంచి విముక్తై పరమగతిని మనం ప్రాప్తి అవుతాం అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో అందుకే అర్జునుడు హింస చేసిన కూడాను అది ధర్మం అయిపోయింది, అతను పరమగతిని పొందారు. ఎందుకంటే కృష్ణ ప్రీత్యార్థ చేశారు అతను. నెక్స్ట్ శ్లోకంలో ఇంకొద్దిగా బాగా క్లారిటీ వస్తుంది. కర్మణేవ హి సంసిద్ధిం అస్థితా జనకాదయః లోక సంగ్రహమివాపి సంప్రశ్యాన్ కర్తుమర్హసి కర్మణేవ హి సంసిద్ధం అస్థితా జనకాదయః లోక సంగ్రహమివాపి సంపశ్యాన్ కర్తుమర్హసి. ఇక్కడ భగవంతుడు చూడండి, కర్మణేవ హి సంసిద్ధి ఆస్థిత జనకాదయః. జనకాదయ అని చెప్తే ఏంటండి? జనక మహారాజు గారు గురించి చెప్తున్నారు భగవంతుడు. జనక మహారాజు గారు సీతాదేవి తలకు తండ్రి. ద్వాదశ మహాజనులని ఒక మహాజనులు జనక మహారాజు గారు, భక్తులు. భగవంతుడు భగవద్గీత చెప్పి జనక మహారాజు గారు తాలూకా పేరు ఇక్కడ ఎందుకు ఎత్తారు? జనక మహారాజు గారు ఒక రాజు ఉండేవారు. తను అన్ని భగవంతుడి గురించి ప్రీత్యర్థే కర్మం చేసేవారు. ఎందుకంటే అతను మహాజనులు, మహాభక్తులు, మహాజన జైన గ్రంథస్య పంథ. అయితే ఇతను కొన్ని పనులు కొంతమంది ధర్మం ఆచరించిపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవారు, యుద్ధం చేసేవారు. యుద్ధం చేసి కూడాను అతను ఆ విధానంగా ఏంటి ధర్మం పైన ధర్మం తోలను తీసుకొచ్చేవారు. ఎందుకంటే రాజు దొంగలకి పనిష్మెంట్ ఇస్తారు. వేరే ఒక రాజ్యం అన్యాయం అత్యాచారం చేస్తుందంటే తనతో యుద్ధం చేసేసి తనకి ధర్మ మార్గం తీసుకొస్తారు. కానీ ఆ పైన ఏమి ఆసక్తి ఉండదు, కానీ అతను అలా చేస్తారు. రాజు అయి ఉండి అతను మహాభక్తులు. ఇంకా చెప్తున్నారు 12 మంది భక్తుల్లోని ఒక మహాశ్రేష్ఠ భక్తులు జనక మహారాజు గారు. యుద్ధం చేస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు, ఇతనేం భక్తుడేంటి అని చెప్పేసి అనుకోకూడదు. అంటే అలాగే అదే విధానంగా భగవంతుడు చెప్తున్నారు, మనం యుద్ధం చేసేసి అందరికీ ధర్మ మార్గంలో తీసుకురావాలి. అర్థం చేసుకోండి బాగా. సో చూడండి, ఇక్కడ స్వయం భగవంతుడు శతవిధాలుగా ప్రయత్నించారు. ఏంటి చెప్పి చూశారు, వెళ్ళి స్వయంగా మాట్లాడారు. యుద్ధం వద్దు, ఆస్తి పంచుకోండి, సగం సగం లేకపోయినా 5 ఊర్లైనా ఇచ్చేసి అతనికి ధర్మం చేయండి అని చెప్పేసి ఎంత విధానంగా ధర్మాన్ని ప్రతిష్ఠిద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఏమైంది? చేయి జారిపోయి యుద్ధం లేకుండా సూది భూమి కూడా ఎవరికి రాదు. అప్పుడు యుద్ధం చేయడానికి కృత నిశ్చయించారు. యుద్ధంతోనే పని అవుతుంది అని చెప్పేసి యుద్ధం. అందుకే భగవంతుడు బోల్డ్ ప్రయత్నించేసి ఇంకా అవ్వలేదని చెప్పేసి యుద్ధానికి ఇష్టపడ్డారు. అదేంటండి? భగవంతుడు నిందించకూడదు. ఇక్కడ చాలా మంది భగవంతుడికి ఎందుకండి యుద్ధం ఇష్టం? అతను కోరుకుంటే ఏదైనా చేయొచ్చు కదా, యుద్ధాన్ని ఆపొచ్చు కదా. తను ప్రయత్నిస్తే
అందరికీ అర్థం చేయించుకో అన్ని ప్రయత్నించేశారు భగవంతుడు. ఒక దూతగా వెళ్ళారు స్వయం భగవంతుడు అయినా కూడాను. ఒక దూతగా వెళ్ళి మొత్తం సొల్యూషన్ చేద్దామని ఏదైతే ఉన్నదో వాళ్ళకి పారివారిక కలహం కలహం ఉన్నదో అది చేద్దామని భగవంతుడు శతవిధాలుగా ప్రయత్నించారని ఎవరు అర్థం చేసుకోవడానికి ఎవరు రెడీ లేరు. అయితే ఏమి నిశ్చయించారు? యుద్ధమే. యుద్ధం వల్లే ఇది సొల్యూషన్ అవుతుందని చెప్పేసి అనుకున్నారు కాబట్టి భగవంతుడు యుద్ధానికి కృతనిశ్చయం చేశారు. కృతనిశ్చయించిన తర్వాత భగవంతుడి తన ఇష్టం కొద్ది అర్జునుడు ఆ కర్మం చేశారు. అదే ఎలాగైతే జనక మహారాజ్ చేస్తున్నారు. ఒక రాజ్యాన్ని నడపాలంటే తను హింస చేస్తున్నారు, అహింస చేస్తున్నారు అని చేస్తున్నారు, కానీ దానికి కర్మ నుంచి బంధనం లేదు అతనికి. అంటే తప్పు చేసిన వాళ్ళకి తన దారి తీసుకురావడానికి మనం హింస ఆచరణ చేసిన కూడాను అది ధర్మమే. అది ఎవరిష్టం? భగవంతు తాలూకా ఇష్టం ఉండాలి. మనం ఎవరో రోడ్డు మీదకి వెళ్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు, వాడికి 2 కొట్టేసి మనం చెప్తున్నారు నువ్వు ధర్మానికి రా అని చెప్పేసి మనకు రైట్స్ లేదు. ఒకవేళ భగవంతుడి ఇష్టం అని చెప్పారనుకోండి మనం చేయొచ్చు. సో విధానంగా మనం అహింస చేసినా కూడాను అది అహింస కాదు, హింస చేసినా కూడాను అది అహింస కాదు, అది ధర్మము, పరమ ధర్మం అయిపోతుంది. అందుకే జనక మహారాజ్ మహాభక్తులు అని చెప్పేసి మనకి ఎలా తెలుసు అంటే భాగవతంలోని 12 మంది భక్తుల తాలూకా పేరు ఇచ్చున్నారు, రికగ్నైజ్డ్ డివోటీస్. మనం చూడండి, మన రణస్థలం గ్రామంలోని గవర్నమెంట్ తాలూకా స్కూల్స్ లేకపోతే కాలేజ్ లేకపోతే హాస్పిటల్స్ మనం అంటే ఏంటి అది రికగ్నైజ్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్, గవర్నమెంట్ అండర్టేకింగ్ అంటే స్పెషల్ ఉంటుంది. అదేవిధంగా భాగవతం ఈ 12 మంది భక్తులకి రికగ్నైజ్ చేసింది. 12 మంది మహాజనులు అంటే మహాభక్తులు. భక్తుల లిస్టులోని మనకి 12 మంది మెయిన్ అన్నమాట. దాంట్లోని ఈ జనక్ మహారాజు గారు ఉన్నారు. అందుకే భగవంతుడు జనక్ మహారాజు గారి తరఫు పేరు చెప్పారు. జనక్ మహారాజు గురించి చరిత్ర గురించి ఒకటి మనం 2 నిమిషాలు మాట్లాడుకుందాం. జనక్ మహారాజు గారు నిత్యము భగవంతుడి తాలూకా సేవలని ఉండేవారు. ఒకరోజు మిథిల రాజ్యంలోని భగవంతుడి తాలూకా హరికథ చెప్పడానికి ఒకరు వచ్చారు. వాళ్ళకి ఆహ్వానించి అర్ఘ్యం పాద్యం అన్ని ఇచ్చేసి సింహాసనంలోని కూర్చోబెట్టి హరికథ వింటున్నారు. ఆ హరికథ చెప్తున్నారని చెప్పేసి అనేక మంది మిథిలా రాజ్యంలోని సాధువులు, బ్రహ్మచారులు, ఇంకో ఇలాగ సేఫ్రన్ క్లాత్ వేసుకున్న వాళ్ళు అందరూ కూడా వచ్చి ఉన్నారు. మనం సేఫ్రన్ క్లాత్ వేసుకున్న అందరికీ మనం భక్తులు అనుకోకూడదు. సేఫ్రన్ క్లాత్ వేసుకున్న వ్యక్తులందరికీ మనం భక్తులు, అందుకే ధ్యాన మార్గంలోనే ఉన్నారు. మరి ఇతర సన్యాసులు కూడా ఉన్నారు. కానీ మన గౌడియా ఫిలాసఫీలో, వైష్ణవ ఫిలాసఫీలో ఎవరైతే సేఫ్రన్ క్లాత్ వేసుకుంటారో అతను ఏంటంటే కేవలం భగవత్ భక్తియే, భగవంతు తాలూకా సేవయే, భగవంతు తాలూకా కథామృతమే తప్ప వాళ్ళకి ఇంకేమీ లేదు. వాళ్ళకి బోల్డ్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీస్ ఉంటాయి. ధ్యాన మార్గం వాళ్ళకి ఏమి లేదు, రెస్పాన్సిబిలిటీ, డ్యూటీస్ ఏమి లేదు. నేను తరించాలి అంతే, జగతం ఎలాగైపోయినా పర్లేదు, నేను ధ్యానం చేసి భగవత్ ప్రాప్తి అయిపోతుందని చెప్పేసి అతను ఆలోచిస్తారు. కానీ మన వైష్ణవ ఫిలాసఫీలో, గౌడియా ఫిలాసఫీలోని నేను తరిస్తూ ఇతరుల్ని తరిస్తానని చెప్పేసి భావన వాళ్ళకి ఉంటుంది. సో మన సేఫ్రన్ ఇంకా ఇతరుల తాలూకా మాయావతి సేఫ్రన్ చాలా డిఫరెన్స్. అయితే ఈ విధానంగా జనక మహారాజ్ రాజ్యంలో మిథిలాలోని హరికథ అవుతుంది. చాలా ధ్యానపూర్వకంగా వింటున్నారు అందరూ. కొంతమంది సైనికులు వచ్చారు. హే జనక్ మహారాజ్, మనకి బార్డర్లో చాలా మంది వచ్చేసి అటాక్ చేయడానికి వచ్చారు, పరాయి రాజ్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఆ రాజ్యం తర్వాత పక్కన పెట్టి ఉండు, హరికథ ఉన్నది, ఇప్పుడు హరికథ వింటాం అని చెప్పేసి చెప్తున్నారు. పంపించారు సోల్జర్స్కి. మళ్ళీ వచ్చేసి బార్డర్ క్రాస్ అయిపోయారు. మళ్ళీ వచ్చి చెప్తున్నారు బార్డర్ క్రాస్ అయిపోయారు, ఇప్పుడు హరికథ ఉన్నది, డిస్టర్బ్ చేయగలరు. మన కోశాగారం అంటే ఏంటండి? డబ్బులు ఉన్న దానిలోనే కూడా అటాక్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నాకేం చెప్పుక, తర్వాత చూద్దాం. కేవలం హరికథ పైన అతనికి చూడండి అటాక్ చేసేసారు, బార్డర్ అయిపోయింది, అక్కడ కోశాగారంలో డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి జనక్ మహారాజ్ గారు ఏ ప్రకారంగా నిశ్చంచలంగా, ఏ ప్రకారంగా చంచలం లేకుండాను హరికథని అంత బాగా అతను ఆస్వాదిస్తారు.
మళ్ళీ వెళ్ళి కోశాగారంకి వెళ్ళి చూస్తే గా ఏ విధానంగా ఉన్నది ఆ కోశాగారం ఉన్నది, ఎవరు అటాక్ చేయలేదు, ఏమి లేదు, అదే విధానంగా ఉన్నది భగవంతుల మహిమ. మళ్ళీ 2 రోజులు 3 రోజులు అయింది, కథ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కొంతమంది అలాగే హరికథ వింటున్నారు. కొంతమంది వచ్చి చెప్తున్నారు, హే మీరందరూ బ్రహ్మచారులు సాధువులు, మీకు కుటీరమ్మకి హగ్గంటి పిన్ చూడండి అని చెప్పేసి చెప్పారు. అని చెప్పేసి అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు. సైనికులు అందరూ చెప్పారు, కుటీరాన్ని మీ కుటీరంలో అగ్గంటి పిందిరు బాబు చూడండి వెళ్ళని చెప్పేసి. లైన్ గా ఉండేది కుటీరం. అప్పుడు వాళ్ళకి ఇంటి పక్కన సాధువులది బ్రహ్మచారులది. కుటీరం అగ్గంటి పింది అంటే వీళ్ళందరూ హరికథ కాదు అన్ని కాదు విడిచిపెట్టేసి వీళ్ళు పరిగెట్టారు. సాధువులకి ఏముంటది, ఆస్తి అంతస్తు ఓపిన్ తప్ప ఇంకేముండదు. దాని గురించి ఆసక్తి వెళ్ళిపోతున్నారు పరిగెట్టి హరికథని విడిచిపెట్టేసి. కానీ జనక మహారాజు గారు ఆస్తి అంతస్తు ఎవరో అటాక్ చేసేసారు, రాజకోశంలో ధనం తీసుకెళ్ళిపోయిన నిశ్చంచలంగా కూర్చొని హరికథ వింటున్నారు. కానీ వీళ్ళందరూ విడిచిపెట్టి వచ్చారు ఇల్లు సంసారానికి అన్నిటికీ. కానీ మీ ఇంటికి బాబు కుటీరానికి అగ్గంటిపోయిందంటే పరిగెట్టి వెళ్ళిపోయారు. ఎంతో ఏం ఆస్తి ఉంటుంది వాళ్ళకి, ఎవరి అనాసక్తం ఎవరి ఆసక్తం. అందుకే ఇక్కడ భగవంతుడు జనక మహారాజు గారి గురించి చరిత్ర గురించి పేరెత్తారు. భగవంతుడు స్వయంగా జనక మహారాజు గారి కథ పేరెత్తారంటే అతని తాను ఒక స్పెషలిస్ట్ ఏమైనా ఉంటుంది కదా, లేకపోతే భగవంతుడు ఎందుకు ఎత్తుతారు? సో అందుకే విశేషత్వం ఉన్నది. ఎవరైతే భాగవతం చెప్పారో అతను కూడాను ఈ జనక మహారాజు గారి దగ్గర శిక్ష లభించారు. అది పెద్ద స్టోరీ. సో అందుకే ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే భగవంతుడు ఈ విధానంగా చెప్పి రాజు ఉన్నా కూడాను అతను ఏ ప్రకారంగా ఆసక్తి అవ్వలేదు రాజ్యం పైన, రాజకోశం పైన అనాసక్తిగా ఈ విధానంగా కర్మం చేయండి, ఈ విధానంగా కర్మం చేయమని చెప్పి చెప్పారు. అందుకే క్లారిటీ ఇచ్చారు. అందుకే ఇక్కడ జనక మహారాజు గారి కథ చెప్పారు భగవంతుడు. అర్థం చేసుకోవాలి ఇది. అందుకే ప్రభుపాద్ అదే సేమ్ రాస్తున్నారు. అయితే యుద్ధం చేసేసి వీళ్ళందరికీ శిక్ష ఇవ్వాలని చెప్పేసి భగవంతుడి తాలూకు ఇష్టం ఉండేది. వీళ్ళందరికీ యుద్ధం చేసేసి వీళ్ళకి జ్ఞానం ఇవ్వగలరు. యుద్ధం డెవలప్మెంట్ ఇది అంటారు కదా, మనిషి ఒక మాట ఒడ్డుకు ఒక దెబ్బ అని. అయితే వీళ్ళు మనుషులుగా మాట వినలేదు. వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక దెబ్బ కొట్టి వీళ్ళకి లైన్లో తీసుకురావాలి. దెబ్బ కొట్టాలంటే యుద్ధమే భగవంతుడి తాలూకు ధర్మము. సో ఈ భగవంతుడు ధర్మం ప్రతిష్ఠించడానికి దెబ్బ కొడుతున్నారు. ఏదైనా ధర్మం ధర్మానికి ప్రతిష్ఠించిన యుగం ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి భగవంతుడు అనేక విధాలుగా చేస్తారు. అది ప్రతిష్ఠించడానికి అర్జునుడు అడ్డు రాకూడదు అని చెప్పి చెప్తున్నారు. అందుకే నేను చెప్పింది నువ్వు వింటే అది ధర్మము. అది హింస అవ్వచ్చు, అహింస అవ్వచ్చు, అది పాపం అవ్వచ్చు, పుణ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, భగవంతుడు చెప్పింది. అయితే భగవంతుడు ఏం చెప్తున్నారు, మీరు అన్ని విధాలుగా చేయండి కానీ నన్ను అర్పించింది. మనం చేసిందంతా అర్పిద్దాం అంతే. అప్పుడు మనం ఏ ప్రకారంగా పాప పుణ్యం ధర్మము అధర్మము నుంచి బంధనం అవ్వకుండా భగవత్ ప్రాప్తి పరమగతి లభిస్తాం. సో విధానంగా 2 శ్లోకాలు మనం చెప్పి ఈరోజు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే